హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాగోపి. ఈరోజు మేము చిత్రకూట వెళ్ళబోతున్నాం అనమాట. వెళ్దామని కార్ తీసే లోపల అంతా డస్ట్ ఉంది. రాత్రి మేము 11 o'clockకి వైజాగ్ నుంచి వచ్చాము. వర్షం పడింది. కాకపోతే ఇప్పుడు చూస్తేనేమో చాలా డస్టీగా ఉందన్నమాట. ఒకసారి కడిగేద్దాం అని మా బావతో చెప్పాను. కడిగేద్దాం బా. ఇంత పెద్ద కార్ కడగలేం గోపి. సర్వీసింగ్ ఎంత తీసుకెళ్తాం? అవన్నీ ఎందుకు, నేను అంతా సెటప్ చేశాను కదా. ఈజీ, చాలా కార్ కడుక్కోవడం చాలా ఈజీ. ఎలా చేసుకోవాలి మొత్తం A to Z మొత్తం చూపిస్తాను. ఒక్కొక్క సర్వీస్ నా కార్ బయట ఇస్తే 800 రూపాయలు. 10 సర్వీసులు చేసుకుంటే ఆ ఎక్విప్మెంట్ అంతా ఫ్రీగా వస్తుంది. అది కాకుండా కార్ ఎలాగ స్టెప్ బై స్టెప్ ఎలా కడుక్కోవాలో పూర్తిగా చెప్పబోతున్నాను, చూడండి. ఇవ్వండి, ఇలా మ్యాట్లు తీసి ఇలా దులుపుకోవాలన్నమాట మనం ఫస్ట్. ఇవ్వండి, ఏదైనా ఉంటే కొడితే పోతుంది అన్నమాట ఫస్ట్ ఇది. అలాగే అన్ని మ్యాట్లు తీయాలి. అన్ని మ్యాట్లు తీసి ఇలాగా కొట్టుకోవాలి. మనం కొట్టుకొని ఇలాగ ఒక దగ్గర పెట్టేసుకుంటే అయిపోద్ది ఈ మ్యాట్లు. నెక్స్ట్ రండి, మీకు ఎక్విప్మెంట్ చూపిస్తారండి. మ్యాట్లు ఇలాగా క్లీన్ చేసుకుంటుండగా ఇప్పుడు లోపలంతా డస్ట్ ఉంటుంది అన్నమాట. ఇవ్వండి, ఈ సైడ్లు ఇవ్వండి, ఈ సైడ్ అంతా డస్ట్ ఉంటాయి. ఇలాగా ఈ డస్ట్ ఇవ్వండి, సీట్ మీద చూసారా, ఇవ్వండి సీట్ మీద ఇలా డస్ట్ ఉంటుంది. దీనికి అంతటికి మీరు సింపుల్ ఒక చిన్న పవర్ఫుల్ వ్యాక్యూమ్ క్లీనర్. చాలామంది బ్యాటరీ వ్యాక్యూమ్ క్లీనర్ కొంటుంటారు, అలా కొనొద్దు. నేను కొని వాడి రిటర్న్ ఇచ్చానమాట, పనికి రాలేదు. కొంచెం ఎలక్ట్రిక్ పవర్ఫుల్గా ఉండాలి వ్యాక్యూమ్ క్లీనర్. ఇవ్వండి, ఇలాగ పెద్ద వ్యాక్యూమ్ కొనుక్కోండి. ఇది కూడా ఆన్లైన్లో 4-5 వేలకు దొరుకుతుంది. ఇది వాక్యూమ్ క్లీనరు. దీంట్లో 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి బయటికి బ్లో చేస్తుంది, ఇన్నర్ లాక్ ఉంటుంది. కార్లో చాలా మంది సర్వీస్ సెంటర్లో బయటికి బ్లో చేస్తారన్నమాట. మళ్ళీ ఆ డస్ట్ అంతా వెళ్ళి డాష్ బోర్డ్ మీద అక్కడ పడుతుంది. మనం ఇన్నరే లావదు, అంటే లాక్ ఉంటుంది అన్నమాట. అది అంటే వాళ్ళు ఎందుకంటే స్పీడ్గా అయిపోవాలి పని, అందుకే డమ్మని కొడతారు. ఇది కొంచెం టైం పడుతుంది, అయినా సరే నీట్గా చేసుకున్నాం. ఇవ్వండి, వాకింగ్ క్లీనర్ ఆన్ చేస్తున్నా. ఇవ్వండి, చెత్త ఎలా లాగుతున్నా చూసారా, మొత్తం చెత్త అంతా కూడా లోపల లాగేస్తాం మొత్తం. ఇవ్వండి, సీట్ల మీద ఇలా ఉంది చూసారా చెత్త. ఇవ్వండి, మొత్తం ఇలా క్లీన్ చేసుకోవాలి మొత్తం. వీడియోలు ఎంత అయిపోతుంది కాబట్టి ఇదంతా నేను క్లీన్ చేసి మళ్ళీ నెక్స్ట్ టైం చేయాలో చెప్తాను. ఇవన్నీ మా బావకి సరదాగా ఉందట, టైంపాస్ లాగా. అదే మన పిల్లలకు కూడా ఇలా ఇచ్చామనుకోండి, సూపర్గా చేసుకుంటారు. పిల్లలకు అలవాటు చేయండి అందరూ. చూడండి, ఏవా ఎలా ఉంది, అంతా క్లీన్ అయిపోయింది. లోపల క్లీన్ అయిపోయిందా? ఎలా ఉంది, గేమ్ లో ఉందా? సరదాగా ఎక్సర్సైజ్ అవుతుందా? మా బ్రదరు హాస్పిటల్ ఓపెన్ అయింది, దాని గురించి కొబ్బరికాయలు అన్ని తీసుకొచ్చాను మార్కెట్ నుంచి. ఇవ్వండి, ఇలా చెత్త అయిపోయింది చూసారు కదా, ఎంత చెత్తగా ఉందో డిక్కీ అంతా. ఇప్పుడు చూడండి ఎంత ఈజీ క్లీన్ అవుతుందో. ఇప్పుడు మా వాడు చేస్తున్నారు, చాలా ఈజీ అనమాట. మా వాడు చూడండి వదలట్లేదు పైపు. బాగున్నట్టుంది పని. ఇగో చూడండి, వాక్యూమ్ క్లీన్ చేసిన తర్వాత ఎంత నీట్గా ఉంది, చాలా నీట్గా ఉంది కదా. అలాగే మొత్తం అంతా లోపలంతా క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇది అయిపోయిన తర్వాత క్లాత్ పెట్టి ఇంటీరియర్స్ క్లీన్ చేద్దాం. ఇప్పటివరకు మనం లోపలంతా కిందని మొత్తం అంతా డస్ట్ అంతా తీసేసాం. నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటంటే మంచి నీట్ క్లాత్ తీసుకొని నీటిలో ముంచుకొని ఇగో గట్టిగా ఇలా పిండుకోవాలన్నమాట. గట్టిగా స్ట్రాంగ్గా పిండి మనం డాష్ బోర్డు లోపల మొత్తం క్లీనింగ్ స్టార్ట్ చేయాలి. ఇవ్వండి, ఇలాగా మొత్తం ఫస్ట్ అద్దాలు క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే ముందు మిగతా ప్లేసులు క్లీన్ చేసుకున్నాం అనుకోండి, అద్దాల మీద చుక్కలు మరకలు వస్తాయన్నమాట. ఫస్ట్ ఏదైనా గ్లాసులు, ఇండోర్ గ్లాసులు క్లీన్ చేసుకోవాలన్నమాట. క్లీన్ చేసుకుంటే బాగుంటుంది. ఇగో ఇది గ్లాస్ ఉంది, తర్వాత ఏముంటుంది, ఇదో గ్లాస్ ఉంటుంది. ఇలా లోపల క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఫ్రంట్ గ్లాసు, ఇలాగ అన్ని క్లీన్. ఇదిగోండి మొత్తం డాష్ బోర్డ్ ఎంత క్లీన్ అయిపోయింది చూసారా మొత్తం. లాస్ట్ టైం ఈ గ్లాసు క్లీన్ చేయడానికి ఇస్తే గీతలు బాగా పెట్టేశారన్నమాట. ఇది మన ఇంట్లో అయితే మనం నచ్చినట్టు మనకి ఇష్టం వచ్చినట్టు బాగా నీట్గా చేసుకోవచ్చు. ఇదిగోండి మా వాడు బాగా కష్టపడుతున్నాడు, బాగా నీట్ చేసాడు. ఈరోజు మా ఇంటికి వచ్చినందుకు, ట్రిప్కి వచ్చే ముందు ఎక్సర్సైజ్ అనమాట ఇది. ఇవన్నీ ఇవన్నీ వైట్ సీట్లు చాలా నీట్గా ఉంచుకోవాలి. ఏమైనా ఒక్క మరక పడినా చాలా వరస్ట్ తయారవుతాయి మరి, అసలు చూడలేము వీటిని. కాబట్టి నీట్గా ఉంచుకోవాలి. నీట్గా తుడుస్తున్నాడు నేను. నెక్స్ట్ మనం బయట కడుగుదాం. ఇవన్నీ కడగడం స్టార్ట్ చేసే ముందు చెప్తున్నాను ఎంత డస్ట్ ఉంది. ఇవన్నీ మా ఇక్కడ ఇంత డస్ట్ ఉంది. తర్వాత ఇవన్నీ రన్నింగ్ బోర్డులు చూసారు కదా, ఇవ్వండి ఈ లోపల కూడా ఇవ్వండి ఎంత డస్ట్ ఉంది చూసారా. ఇదంతా మనం సింపుల్గా క్లీన్ చేసేద్దాం.
ఫ్రెండ్స్ లోపలంతా నీట్ క్లీన్ చేసాం. నెక్స్ట్ ఏంటంటే అవుట్ సైడ్ క్లీనింగ్ అనమాట. ఇగోండి ఇది నేను పంపు కొన్నాను, ఇది 5-6 వేలకు వస్తుంది. 1 HP పంప్ అనమాట. దీన్ని మనం ఇవ్వండి ఇలా బకెట్ తీసుకుని వాటర్ వేసుకోవాలన్నమాట. ఇది ఎక్కడైనా పవర్ ఉండాలి. పవర్ వచ్చిన తర్వాత వాటర్ బకెట్ ఉంటే చాలు. తర్వాత మనం ఏం చేయాలంటే ఇవ్వండి ఆన్ చేసుకున్న తర్వాత పంపు దగ్గరికి వెళ్తున్నాను, పంపు ఆన్ చేయబోతున్నాను. ఫస్ట్ ఇలా ఆన్ చేసుకోవాలి. దీంట్లో ప్రెషర్ ఉండదు అనమాట. ఇవ్వండి ఇలాగా మనం ఆన్ చేసినప్పుడు ఆన్ అవుతుంది. ఇవ్వండి ఇలా ఆఫ్ చేస్తే ఆఫ్ అయిపోద్ది అనమాట. కానీ మనకి దీనికి ప్రెషర్ వస్తుంది అన్నమాట. ఇంత ప్రెషర్ తీసుకోకూడదు, పెయింట్ పోతుంది. ఇవ్వండి ఇంత హార్డ్ తీసుకోకూడదు. మనం ఏంటంటే దీన్ని ఇలాగా ఇవ్వండి ఈ టైప్లోనే ఇవ్వండి ఇలా ఇప్పుకుంటే ఇలా వస్తుంది అన్నమాట. ఈ టైప్ ప్రెషర్తో చేయాలి. వాళ్ళు ఇవ్వండి ఇలా దీంట్లో రెయిన్ డ్యాన్స్ కూడా ఆడుకోవచ్చు అనమాట అప్పుడప్పుడు. ఇవ్వండి ఇలాగా మనం ఫస్ట్ నానబెట్టుకోవాలి కార్ని. ఇవ్వండి ఇలాగా నానబెట్టుకోవాలి. ఇవ్వండి ఇలాగ మొత్తం క్లీన్ చేసి నానబెట్టుకుంటే కారు నానుతుంది అన్నమాట. ఇలా మొత్తం మనం వాటర్ అంతా కొట్టేసుకుందాం కార్కి. టైరు ఇప్పుడు చూడండి ఎంత చెత్త వస్తుంది. ఇవ్వండి ఇలా కడుక్కోవాలి. టైర్లు కడిగినప్పుడు మాత్రం హెవీ ప్రెషర్ పెట్టాలి. ఇవ్వండి ఈ ప్రెషర్ తీసుకోవాలి టైర్లకి. టైర్లు ఇలా లేకపోతే మట్టి రాదు. ఇవ్వండి ఎంత చెత్త వస్తుంది, ఎంత చెత్త ఉందో ఇలా ఎంత వస్తుంది కిందకి వాటర్. ఎంత డస్ట్ వెళ్తుంది. మొత్తం కార్ అంతా ఇలా నానబెట్టుకోవాలి. మొత్తం చాలా ఈజీ. ఇవ్వండి 5 నిమిషాలు పని అనమాట. ఇలాగా మొత్తం మనం ఇలా నానబెట్టుకు వస్తుంది. దీంట్లో ఫోమ్ నింపుకొని ఫోమ్ వేసుకోవాలన్నమాట. ఫోమ్ వేసుకుంటే మంచి బాగుంది. ఫోమ్ అనమాట ఈ డబ్బా. ఈ మీకు నచ్చిన బ్రాండ్ తీసుకోండి. ఎక్కువ కాస్ట్ పెడితే ఎక్కువ నూరుగా వస్తుంది, తక్కువ కాస్ట్ పెడితే తక్కువ నూరుగా వస్తుంది. అదే మంచిది తీసుకోండి, ఎందుకంటే కార్ కలర్ పోగొడతాయి. ఏదైనా మంచి బ్రాండ్ తీసుకోండి. ఇవ్వండి ఇలా స్ప్రే చేసుకోండి. ఇవ్వండి ఇలాగే ఫోమ్ స్ప్రే అవుద్ది అన్నమాట. ఇలా ఫోమ్ చూసారా ఎంత సూపర్ ఉందో ఫోము. లేదా కారణం అంతా ఫోమి చేయాల. ఇలాగా ఫోమ్ వేసుకొని వెంటనే మనం ఎక్కువసేపు ఉంచకూడదు. ఫోము వెంటనే మనం క్లాత్ పెట్టి తుడుచుకోవాలన్నమాట. ఇలాంటి మంచి డస్ట్ ఇలాగా ఉన్నది తీసుకొని మనం క్లీనింగ్ స్టార్ట్ చేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఒక్కోసారి మొండి మరకలు ఉంటే ఇంకా వేరే క్లాత్ తీసి ఒక దగ్గర పోవాలన్నమాట. ఇలా క్లీనింగ్ చేసుకోవాలి మొత్తం. ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి కదా మరకలు, ఈ మరకలు పోవట్లేదు అన్నమాట ఎంతసేపు. అప్పుడు ఏం చేయాలంటే మొత్తం ప్యూర్ సోప్ అనమాట. ఇలా తీసుకొని కొంచెం సేపు ఇలా ఉంచుకోవాలి మనం. ఇవన్నీ ఇలా ఉంచుకోవాలి. ఇవన్నీ ఏంటంటే నాకు తెలీదు, బహుశా రెట్లు కానీ ఇవ్వండి ఇదంతా ఎర్రగా ఉంది కదా, ఇది పోవట్లేదు అన్నమాట. ఇదంతా ఇలాగా సోప్ వేసుకొని కొంచెం ఒక 5 minutes నానబెట్టుకొని అయినా పోదు. ఇవన్నీ ఇలా పెట్టి ఇలా గీకాలన్నమాట. ఇవన్నీ ఇలా గీకితే మెల్ల పోతుంది. నేను చాలాసేపు ట్రై చేశాను, పోలేదు. ఇవన్నీ ఇలా ఒక్కొక్క మచ్చను పట్టుకొని చేసుకోవాలి. ఇది కొంచెం టైం పడుతుంది. మరి ఎందుకు ఈ మచ్చలు వచ్చే తెలియదు నాకు. బహుశా ఈ టాప్ చేయడమే చాలా కష్టం కార్లో. ఇది ఏంటంటే 16 feet లెంత్, 5.5 feet విడత అనమాట. ఎటు నుంచి ఎట్టు కూడా ఉండదు. ప్రతి డోర్ మీదకి ఎక్కి చూడాలన్నమాట. ఇదే దీంట్లో పెద్ద టాస్క్ ఇదే. ఇలాగే ఈరోజు మా బాగున్నాడు కాబట్టి హెల్ప్ అయింది, లేకపోతే నేనే 4 పక్కలు తిరగాలన్నమాట. అటు 2 సైడ్లు ఆడ్ చేసి 2 సైడ్లు నేను చేస్తాను. ఈజీగా అయిపోయింది 1 minute. చాలా కష్టం అని చెప్పాను కానీ ఇలాగైతే ఈజీ ఇద్దరు ఉంటే. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫైనల్ అనమాట. చాలామంది కార్ ఇలా కడిగేసి వదిలేస్తుంటారు అన్నమాట ఎండకి. దానివల్ల ఏమవుతుందంటే డ్రాప్ వాటర్ ఉంటుంది కదా, దాంట్లో డస్ట్ ఉండిపోయి ఆ మచ్చ అలా పడుతుంది అన్నమాట. గ్లాసుల మీద, బాడీ మీద చాలా వర్స్ట్ కనపడుతుంది. దానికి ఏం చేయాలంటే ప్లెయిన్ వాటర్ అన్నమాట, ఏం కలపద్దు. ఇలా ప్లెయిన్ వాటర్ తీసుకొని మంచి క్లాత్ ఒకటి తీసుకొని ఫ్రెష్ క్లాత్ జాడించుకోవాలి. ఇలా జాడించి ఇవ్వండి ఇలా పిండాలి గట్టిగా. ఇగో అసలు వాటర్ ఉండకూడదు దీని లోపల, గట్టిగా పిండి. ఇదే ఫైనల్ అనమాట. ఇలా చేసుకుంటే మన నీట్గా కారు ఇంకా మెరుస్తుంది అన్నమాట. ఇవ్వండి ఇలా తుడుచుకోవడమే. గ్లాసులు కానీ ఫ్రంట్ కానీ క్లీన్ చేసేసుకున్నాం. యాక్చువల్గా మార్నింగ్ 6 o'clock వెళ్దామని ప్రోగ్రాము. అలా 10, 11, 12 అయిపోయింది. కార్ వాష్ చేసి ఒక వీడియో చేసి అందరికి పెడదామని. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో మనం చిత్రకోట వెళ్ళబోతున్నాం. మొత్తం ఘాటీ సెక్షను మంచి ఇవ్వండి పార్కింగ్లో పెడుతున్నాం. ఎంత నీట్గా తయారైంది కారు. ఫస్ట్ వీడియో చేసినప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది చూడండి. అంటే కొద్దిసేపు ఛార్జింగ్ పెడదామని ఛార్జింగ్ పెట్టి బయలుదేరుతాం.